ప్రేరణ, ఆదిత్య ఓం. నాకు ఇక్కడ చూసుకుంటే ఆదిత్య ఓం గారు అండ్ ప్రేరణ వీళ్ళిద్దరిలో చాలా బాగా ప్రేరణగానే ఉంటారు. ఎక్కువ గేమ్లో ఎఫర్ట్ పెట్టాలన్నా, చాలా ఒక పులిలా ఆడాలన్నా, సో ఎక్కడైనా ముందు దూసుకుపోవాలన్నా, ఏదైనా సరే అసలు అమ్మాయా లేదంటే ఎదురున్న అబ్బాయా లేదంటే ఇంకోని కూడా పట్టించుకోదు. తను గుడ్డిగా ఆడిపోతుంది. తను 100% ఇస్తుంది. ఎక్కడైనా ఏ గేమ్లో అయినా తను లాస్ట్లో అయితే ఉండదు. ఏ గేమ్లో తను 100% ఇస్తుంది. లాస్ట్ 2లోనే ఉంటుంది తను, అంటే ఫస్ట్ 2లోనే ఉంటుంది. ఎంతవరకు తగ్గింది లేదు ఎక్కడ చూసుకున్నా సరే తన గేమ్లో. సో గేమ్ వైజ్గా చూసుకుంటే తను ఫస్ట్ నుంచి కూడా అంటే చీఫ్ అవ్వడానికి దగ్గరగా వచ్చి వెళ్ళిపోతూ ఉంది. సో అక్కడ ఒక పాయింట్ తీసుకోవచ్చు. ఆదిత్య ఓం గారు ఆడుతున్నారు, చీఫ్ అవ్వడం కూడా ఆయన కూడా బాగా ట్రై చేస్తున్నారు, చాలా ఎఫర్ట్ పెడుతున్నారు, ఆయన ఏజ్కి మించి ఆడతారు, ఆయన ఏదైనా సరే 100% ఇస్తారు. బట్ కాదు కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు. బట్ కాకపోతే ఆయన డిసిషన్ మేకింగ్ కొన్నిసార్లు డిసిషన్ తీసుకునే దాంట్లో కొంచెం తక్కువ అన్నట్టుగా అనిపిస్తారు. అంత స్పీడ్గా డిసిషన్ తీసుకోవాలనుకుంటే తీసుకోలేరేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది. అలాగే చూసుకున్నా ఏదైనా మాట్లాడాలి అంటే స్టాండ్గా గట్టిగా మాట్లాడేయాలి. సో ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడేది కాడ ఆయన అంత ఫాస్ట్గా అంత రూడ్గా చెప్పాలి అనే అవసరం ఉన్నా కాడ చెప్పలేరు అనే ఫీలింగ్ అయితే నాకు ఉంది. సో అక్కడ ఇద్దరి మీద కంపేర్ చేసుకుంటే నైనిక అంటే ప్రేరణ బెస్ట్. నైనిక ప్రేరణకే ఓట్ చేసింది కాబట్టి అక్కడ అది కూడా కరెక్ట్ అయిన పాయింట్స్తోనే తను చేయడం బాగా అనిపించింది. సో నాకు కూడా ఇది ఇలాంటి కరెక్ట్గా ఆడే వాళ్ళని నామినేట్ చేయడం అంటే సెలెక్ట్ చేయడం కూడా చాలా కరెక్ట్ అని అనిపించింది. సో ఆదిత్య ఓం గారు కూడా బాగానే ఆడుతున్నారు. ఆయన తక్కువ కాదు, ఆయన చాలా బాగా ఆడుతున్నారు. ఆయన కూడా చీఫ్ అవ్వడానికి అర్హత ఉంది. కాకపోతే కంపేర్ చేసుకుంటే కనుక అలా కొంచెం తక్కువ ఉండొచ్చు అని నా ఫీలింగ్ అన్నమాట.